ప్రతి మనిషి ఉదయం నుండి రాత్రిలోపు తిన్నా తినకపోయినా టాయిలెట్ అయితే కంపల్సరీ. ఆ టాయిలెట్ లేకపోతే మనిషి చస్తాడు. కాకపోతే ఆ టాయిలెట్ని శుభ్రం చేసే వాళ్ళ పట్ల మాత్రం మనం వివక్ష చూపెడతా వచ్చాం దశాబ్దాలుగా. ఆ వివక్ష కారణంగా దళిత సోదరులు అవమానాల పాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ జీవితాలు బాగు చేయాల్సినటువంటి అవసరం ఒక ఎత్తు అయితే, ఎందుకు ఇంతగా ఫీల్ అయిపోతున్నారు అన్నటువంటి పాయింట్ ఇక్కడ. నీ ఇంట్లో టాయిలెట్ని నువ్వు చూసుకోవడానికి ఇబ్బందా? అట్లాగే నీ స్కూల్లో టాయిలెట్ నువ్వు వెళ్ళే టాయిలెట్దే సక్రమంగా క్లీన్గా ఉందో లేదో ఒక ఫోటో తీసి పంపిస్తామంటే టీచర్లకు తప్పైంది. వాళ్ళు దానికోసం ప్రభుత్వాన్ని దించారు. ఇప్పుడు సచివాలయ సిబ్బందికి అప్పచెప్పారు. మరి వాళ్ళకి తప్పైతే వీళ్ళకి ఒప్పు అవుతుందా? లేదా అది అసలు తప్పే కాదా? తప్పే కాదన్నప్పుడు వాళ్ళ విషయంలో చర్య తీసుకోవడం, వాళ్ళకి ఆపేయడము తప్పేగా. అదే సందర్భంలో తప్పు కాకపోతే వాళ్ళకి తీయడం అనేది కరెక్ట్ అవుతుందా? ఇవాళ సచివాలయ ఉద్యోగులు మరి అది తప్పు అయితే వీళ్ళేం పాపం చేశారని వీళ్ళని అది చేయమంటాం? వాస్తవంగా మరుగుదొడ్ల ఫోటో తీయడం తప్పని నేనైతే అనుకోను. అది ఏ స్కూల్కి ఆ స్కూల్లో జరిగేటటువంటి పనిని తీసుకొచ్చి సచివాలయ సిబ్బంది కంటే ఒక రకంగా సచివాలయ సిబ్బంది చదువుకుని ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి వాళ్ళని కావాలని హ్యూమిలియేట్ చేస్తున్నట్టు. ఎందుకంటే వాళ్ళ సచివాలయంలో టాయిలెట్ ఫోటో పెట్టమని చెప్పి తప్పులేదు, ఎందుకంటే వాళ్ళ ఆఫీస్లో ఫోటో కాబట్టి. కానీ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఫోటో పెట్టమని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? అడిషనల్ డ్యూటీ. ఇప్పటిదాకా వాళ్ళకి అప్పచెప్పిన డ్యూటీలు ఏంటి? ఇప్పుడు అప్పచెప్తున్న డ్యూటీలు ఏంటి? ఇది తప్పు లేకపోతే ఇది అవమానకరం అంటే అవమానిద్దాం అన్నట్టు. ఇది అవమానం కాదు అన్నారనుకోండి, అది తప్పే ఉంది అన్నారనుకోండి, మరి అప్పుడు టీచర్లకు చెప్పడం కూడా తప్పు కాదుగా. ఇది చర్చ జరగాల్సిన అంశం.